చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి. మన చందమామ వీడియోస్ ఛానల్కి మానిటైజేషన్ అయిందండి. మన ఛానల్ మానిటైజేషన్ అవటానికి కారకులు ఎవరో తెలుసా? మీరే. నా సబ్స్క్రైబర్స్, నా ఛానల్ చూసేవారు. మీ అందరికీ ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. మన ఛానల్కి ఎంత సపోర్ట్ ఇచ్చినందుకు నా సబ్స్క్రైబర్స్కి, నా ఛానల్ చూసేవారికి, మీ అందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను. మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. మన ఛానల్కి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ఈ సందర్భంగా నాకన్నా పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు, చిన్నవాళ్ళందరికీ నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇచ్చిన సపోర్ట్కి అసలు నేను ఎంతో సంతోషపడుతున్నాను. నా ఛానల్కి మీ అందరి సపోర్టు ఎప్పుడూ ఇలానే ఉండాలని, మీరంతా నా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ ఒక మాట చెప్పాలి. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. జాబ్ చేసేవాళ్ళు కాదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తీరికే ఉండదు కాబట్టి ఖాళీగా ఉన్న వాళ్ళు మాత్రమే నేను చెప్పేది వినండి. పొద్దస్తమానం టీవీ చూడటం వల్ల ప్రయోజనం ఏంటండి? ఇరుగు పొరుగు వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటే టైం వేస్ట్ తప్ప ఏముంది? టీవీ చూడవద్దని నేను చెప్పటం లేదు, ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడొద్దు అని నేను చెప్పటం లేదు. ఏదైనా లిమిట్టు. మీరు వంటలు బాగా చేస్తారా? చీరలు, జ్యువెలరీ వగైరా ఆన్లైన్ బిజినెస్ చేయగలరా? లేదు. గార్డెన్లో కూరగాయలు పండించగలరా? లేదు. పొలంలో పనులు చేస్తారా? మీకు ఏ పనిలో నైపుణ్యం ఉంటే ఆ పని మొదలు పెట్టండి. మీరు చేసే ప్రతి పని కూడా ఇష్టంతో చేయండి, పట్టుదలతో చేయండి. మీరు చేసే పని వీడియోస్ తీయండి. యూట్యూబ్ స్టార్ట్ చేసి మీరు తీసిన వీడియోస్ అప్లోడ్ చేయండి. మన పని మనం క్రమశిక్షణ పట్టుదలతో చేస్తే మన పనికి మనకి ఏదో ఓ రోజు తప్పక మంచి గుర్తింపు వస్తుందండి. మనిషి సపోర్ట్ లేకుండా కదలలేని నేను యాక్సిడెంట్లో నడుముకి దెబ్బ తగిలి నడక కోల్పోయి 16 సంవత్సరాల క్రితం నుండి కేవలం మంచానికే పరిమితమైన నేను నా జీవితం ఖతం అనుకోలేదు. శూన్యంలోకి చూస్తూ ధైర్యాన్ని కోల్పోలేదు. నాకున్న కొద్దిపాటి అక్షజ్ఞానంతో స్టోరీస్ రాయటం మొదలుపెట్టాను, పాటలు రాయటం మొదలుపెట్టాను. షార్ట్ ఫిల్మ్, నేను రాసినటువంటి స్టోరీస్తో షార్ట్ ఫిల్మ్స్ తీయించాను. కార్టూన్స్ వేస్తాను. నా పిల్లల సపోర్టుతో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నేను రాసిన పాటలు సింగర్ మధుప్రియ, సింగర్ ధనుంజయ్తో కూడా పాడించాను. అంతేకాదండోయ్, మ్యారేజ్ మీడియేటర్గా ఫోన్లోనే సంబంధాలు సెట్ చేస్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే నేను చాలా బిజీ అయిపోయాను. నాలాంటి పేషెంట్ ఇన్ని చేయగలగాలేంది? నాలాంటి పేషెంటు ఇన్ని చేయగలేనిది ఖాళీగా ఉన్నవాళ్ళు మీరెందుకు చేయకూడదండి? తప్పకుండా చేయగలరు, చేయండి. ఈ వీడియోలో నా మాటలు విన్న మీకు ఏమనిపించింది? ఏ ఒక్కరైనా సరే మీరు మీ పనితనానికి పదును పెట్టి యూట్యూబ్ స్టార్ట్ చేస్తే నేను చాలా సంతోషపడతాను. నేను చేసిన ఈ వీడియోకి ఫలితం దక్కినట్టేనండి. చివరిగా మళ్ళీ మీ అందరికీ నా ఛానల్ని మానిటైజేషన్ చేసినందుకు నా సబ్స్క్రైబర్స్కి, నా ఛానల్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇంకోటి ఏంటంటే,
మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.